ప్రకాశం జిల్లా దోర్నాల్లోని శ్రీశైలం రోడ్లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే వాసవి లాడ్జి భవనం కూలడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు. నూతన భవన నిర్మాణం కోసం వాసవి లాడ్జి పక్కనే పునాది గుంతలు తీశారు. ఆ గుంతల కారణంగా వాసవి లాడ్జికు పగుళ్లు ఏర్పడ్డట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం భవనం ఓ పక్కకు ఒరగడాన్ని లాడ్జి యాజమాన్యం గమనించింది. హుటాహుటీన అందులో ఉన్న జనాన్ని లాడ్జి సిబ్బంది ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా భవనం పక్కకి ఒరిగి కూలిపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. లాడ్జిలో ఉన్న వారికి ఎవరికి ఎటువంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్లుండి భవనం కూలిపోవడంతో స్థానికులు అంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ లాడ్జి యాజమాన్యం తెలిపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఈ లాడ్జ్ కూలడానికి ప్రధాన కారణం పక్కనే తీసిన ఆ గోతులేనా, పునాది గోతులే కారణమా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? యాజమాన్యం ఏమంటుంది? అయితే నందు పగుళ్ల కారణంగానే ఈ బిల్డింగ్ ఒక పక్కకి ఒరగడాన్ని కూడా లాడ్జి యాజమాన్యం గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కూడా నిన్న కొద్ది రోజులుగా అంటే ఈ లాడ్జికి పక్కనే భారీ భవనాన్ని కట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా పునాదులు తవ్వుతున్నటువంటి సందర్భంలో స్థానికులు దీన్ని గుర్తించి లాడ్జికి ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా పక్కనే ఉన్నటువంటి భవన ఏదైతే నూతనంగా నిర్మించేటటువంటి భవనం ఉందో దానికి సంబంధించినటువంటి యాజమాన్యానికి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి ఒక వాళ్ళ మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అక్కడ పగుళ్లు ఏర్పడడంతో దీన్ని గుర్తించినటువంటి ఇటు లాడ్జి యాజమాన్యం కూడా వెంటనే అక్కడ లోపల ఉండేటటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా బయటికి పంపించేశారు. దీంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి అక్కడ కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే స్థానికులందరూ కూడా అప్రమత్తం అవడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఒకవేళ దీన్ని కానీ గమనించుకున్నా ఉంటే లాడ్జిలో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా భవనానికి సంబంధించినటువంటి స్థానికులు చుట్టుపక్కల వాళ్ళకు కూడా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉండేది. త్రుటిలో కూడా పెద్ద ప్రమాదమే తప్పింది. లాడ్జి యాజమాన్యం అదేవిధంగా స్థానికులు కూడా దీంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఈ ఘటన పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి అంటే యాజమాన్యానికి జరిగిన నష్టం పట్ల వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఫర్దర్గా మరి వారి నష్టాన్ని ఎలా పూడ్చుకునే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఏదైతే దోర్నాల్లోని శ్రీశైలం రోడ్ లో ఉన్నటువంటి ఈ మూడంతస్తుల భవనం కూడా అందరూ చూస్తుండగానే అంటే వాసవి లాడ్జ్ అంటారు దీన్ని, అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా కూడా స్థానికులు అయితే ఆందోళన చెందారు. ఈ విషయం పైన ఇప్పటికే మున్సిపల్ అధికారులకి అలాగే పోలీసులకు కూడా ఈ లాడ్జి యాజమాన్యం అయితే ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు ఇద్దరు అంటే ఇటు పక్క ఎవరైతే కొత్తగా యజమానులు ఉన్నారో వాళ్ళతో పాటు లాడ్జి యజమానులతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కేసులు నమోదు చేసుకుని కోర్టుకైతే వెళ్తామని చెప్పి ఇటు లాడ్జి యాజమాన్యం చెప్తోంది. తమకు జరిగినటువంటి నష్టాన్ని మాత్రం వెంటనే నష్టపరిహారం అయితే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే పక్కన భవనం కడుతున్న వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మరి?
అయితే అదే గడిచినటువంటి కొద్ది రోజులుగా ఈ పునాదికి సంబంధించినటువంటి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇటు లాడ్జి యాజమాన్యానికి అక్కడ పునాదులు తవ్వుతున్నటువంటి భవన యజమానులకి కూడా వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పరస్పరం వీరిద్దరు కూడా కేసులు పెట్టుకున్నట్లుగా కూడా స్థానికంగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో అటు మున్సిపాలిటీ అధికారులకు కూడా పలుమార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అదేవిధంగా సచివాలయం అధికారులు కూడా పట్టించుకోలేదని చెప్పి కూడా ఈ లాడ్జికి సంబంధించినటువంటి యాజమాన్యం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. త్రుటిలో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. మేమంతా గమనించబట్టే ఈ ప్రమాదం తప్పింది. కాళ్ళు మేము కానీ గమనించుకున్నాం అంటే పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండేది. ఇలాంటి భవన దానికి సంబంధించినటువంటి కట్టడాలు జరిపేటప్పుడు ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇటు అనుమతులు ఇస్తారో దీన్ని కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన మాత్రం న్యాయ పోరాటానికి మేము సిద్ధం అని చెప్పి లాడ్జి యాజమాన్యం కూడా ప్రస్తుతం వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.